అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 15 నుంచి 29వ తారీఖు దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్‌లో చూద్దాం. కెరియర్‌లో కొంచెం మీకు ఎక్కువ డిప్రెషన్ కనిపిస్తుంది. అంటే మీకు మీరు అనుకున్నంత సక్సెస్ రాకపోవడము. సో, మీరేదైనా జాబ్ కోసం గనక చూస్తుంటే, సో, మీరు ఆ జాబ్ ఇంటర్వ్యూస్‌లో మీరంత సక్సెస్ అవ్వకపోవడం, ఆ జాబ్ రాకపోవడం ఇట్లాంటివన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, కెరియర్‌లో అయితే కొంచెం డిలేస్ గూడా మీకు ఉండే అవకాశాలున్నాయి. సో, మీరు అనుకున్నట్లుగా మీకు జరగకపోవచ్చు. దానివల్ల కొంచెం డిప్రెషన్‌లోకెళ్ళడము, ఇలాంటివన్నీ ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మీకు. సో, కేర్‌ఫుల్‌గా ఉండండి. పాజిటివ్‌గా ఉండండి. అప్పుడే మీకు ముందు ముందు వేరే ఆపర్చునిటీస్ తీసుకుండే అవకాశాలున్నాయి. అండ్ మెయిన్‌గా ఎక్కువ డిప్రెషన్ నుంచి కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ డిప్రెషన్ అయ్యే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి కెరియర్ పరంగా. బట్ కొంచెం టైం పడుతుంది. అప్పుడే మీకు ఆపర్చునిటీస్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో, బిజినెస్ తీసుకుంటే బిజినెస్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ బిజినెస్‌లో ఉన్న వాళ్ళకైతే ఈ 15 డేస్‌లో కొత్త ఆపర్చునిటీస్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కొత్త ఆపర్చునిటీస్ రావడం ఇంకా మీరు ఆ బిజినెస్‌ని మీరు ఇంకా వేరే ప్లేసెస్‌లో కూడా పెట్టే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అండ్ బిజినెస్ పరంగా అయితే చాలా చాలా బావుంది. చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. హెల్త్ వైజ్ అయితే ఎట్లాంటి ఇష్యూస్ లేదు. మీకు ఇప్పటిదాకా హెల్త్ పరంగా మీకు ఏదైనా ఇష్యూస్ గనక ఉంటే దాని నుంచి కూడా మీరు ఓవర్‌కమ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి బాగా. హెల్త్ పరంగా అయితే చాలా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. సో, ఎట్లాంటి ఇష్యూస్ అయితే ఉండదు. రిలేషన్‌షిప్ న్యూ 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 బిగినింగ్ కార్డ్ వచ్చింది. అంటే న్యూ ఆఫర్ అనేది ఉంటుంది. లవ్ రిలేషన్ అనేది చాలా బావుంటుంది. సో, మీకు ఎవరైనా మీకు లవ్ ఆఫర్ చేసే అవకాశాలు గూడా కనిపిస్తున్నాయి. అండ్ మీకు ప్రపోజ్ చేసే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ టైంలో. చాలా పాజిటివ్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడి నుంచి ఇంకా న్యూ బిగినింగ్ అండ్ మీకు లవ్ మ్యారేజ్ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, రిలేషన్ అనేది చాలా చాలా పాజిటివ్‌గా ఉంది. మ్యారేజ్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళకైతే చాలా పాజిటివ్‌గా ఉంటుంది. అండ్ మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ గూడా కనిపిస్తున్నాయి. అండ్ అబ్రాడ్‌కి వెళ్ళే ఛాన్సెస్ గూడా కనిపిస్తున్నాయి ఎక్కువగా. అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు ఒకవేళ మీరు అబ్రాడ్‌కెళ్ళడానికి గనక ప్లాన్ చేసుకుంటే సో, అక్కడికి కూడా మీరు వెళ్ళే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. అండ్ మ్యారేజ్ అయ్యే వాళ్ళకి కూడా చాలా బావుంది. సక్సెస్‌ఫుల్‌గా ఉంటుందని గూడా చెప్పొచ్చు. సో, వైఫ్ అండ్ హస్బెండ్‌కి చిన్న చిన్న ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీరు అంటే కొంచెం ఫ్యామిలీ పరంగా గూడా మీకు చిన్న చిన్న బర్డెన్స్ ఉంటాయి. సో, దాని నుంచి మీరు ఓవర్‌కమ్ అవ్వడానికి మీరేంటంటే ఏదైనా హెల్ప్ తీసుకోవడానికి గూడా మీరు ఇష్టపడరు. బర్డెన్స్ అనేది కొంచెం ఫ్యామిలీ పరంగా పెరిగే అవకాశాలున్నాయి. సో, దానివల్ల మీకు వైఫ్ అండ్ హస్బెండ్ కొంచెం డిస్టర్బెన్సెస్ రావడము, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలున్నాయి. సో, దాని నుంచి మీరు ఓవర్‌కమ్ అవ్వడానికైతే ఖచ్చితంగా ట్రై చేయండి. స్టూడెంట్స్‌కి చాలా బావుంటుంది. అండ్ అంటే కొంచెం కెరియర్‌లో మీరు జగ్గుల్ అవుతూ ఉంటారు. అంటే ఏది తీసుకుంటే మీ కెరియర్ బావుంటుంది ముందు ముందు అన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది. మీరు జగల్ అవుతూ ఉంటారు. సో, డెసిషన్ అనేది చాలా బాగా ఆలోచించి సో, లైక్ మీ పేరెంట్స్‌ని గాని సో, కన్సల్ట్ చేసి డెసిషన్ తీసుకుంటే మీకు బెటర్‌గా ఉంటుంది. రిజల్ట్స్ అనేది మీకు చాలా పాజిటివ్‌గా రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశాలయితే కనిపిస్తున్నాయి. సో, రిజల్ట్స్ పరంగా అయితే మీకు చాలా బావుంటుంది. అండ్ మీరు అనుకున్న రిజల్ట్సే మీకు వచ్చే ఛాన్సెస్ గూడా కనిపిస్తున్నాయి. అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా బావుంటుంది. అక్కడికి వెళ్ళే ఛాన్సెస్ గూడా మీకు బాగా కనిపిస్తున్నాయి. సో, అక్కడ గూడా మీకు మంచి ఆపర్చునిటీస్ గూడా ఉంటాయి. మీరెప్పటినుంచో వెళ్ళడానికి ట్రై చేస్తూ సో, మీకు కుదరలేదనుకున్న వాళ్ళకైతే ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో, నెక్స్ట్ ఫైనాన్సెస్‌లో
కొంచెం 50-50% అంటే మీరు ఒకవేళ ఏదైనా ఫైనాన్సెస్‌లో మీరేమన్నా అమౌంట్ పెట్టి సో, ఆ అమౌంట్ రావాలి అనుకుంటే మటుకు మీరు అనుకున్నంత అమౌంట్ వచ్చే అవకాశాలైతే కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి ఫైనాన్సెస్‌లో. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, ఇంకా మీరు ఎందులో అయినా ఇప్పుడు కొత్తగా ఏదైనా బిజినెస్‌లో పెట్టాలి అని అనుకుంటే మటుకు ఏదైనా రియల్ ఎస్టేట్‌లో గాని దాంట్లో అమౌంట్ పెట్టాలనుకుంటే కొంచెం డిలే చేస్తే బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ టైమ్ అయితే మీకు ఇప్పుడు కనిపించట్లేదు. సో, ఆ విషయంలో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. నెక్స్ట్ అయితే మీకు ఓవరాల్‌గా అయితే కొంచెం ఆపర్చునిటీస్ విషయంలో డిలే అవుతుంది. అండ్ మెయిన్‌గా అయితే కెరియర్ పరంగా అయితే బాగా డిలేస్ కనిపిస్తున్నాయి. సో, దానివల్ల కొంచెం మీరు ఇబ్బంది పడడము, ఏదైనా డిప్రెషన్‌లోకి వెళ్ళడము ఇవంతా ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, ఓవరాల్‌గా మీ గైడెన్స్ ఎలా ఉందో చూద్దాం. ఆహ్, హార్డ్ వర్క్ చేయండి. దాని నుంచి మీరు అంటే మీకొచ్చిన ఇష్యూస్ నుంచి మీరు ఓవర్‌కమ్ అవ్వడానికైతే టైం పడుతుంది. బట్ ఏదైనా మీరు పాజిటివ్‌గా థింక్ చేస్తేనే ప్రతి విషయంలో మీరు ముందుకు వెళ్ళే అవకాశాలున్నాయి. అండ్ ఫైనాన్సెస్ పరంగా అయితే మీకు పెద్ద ఇబ్బందులనేది ఉండదు. బట్ ఏంటంటే ఎక్కువ మీకు 50% ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఫైనాన్సెస్‌లో.